హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషోదయం. ఈరోజు గార్డెన్లో టెర్రస్ గార్డెన్లో మీలీబగ్ అనేది చాలా కామన్గా వచ్చే పెస్ట్, ఎస్పెషలీ హెవీ రెయిన్స్ తర్వాత. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అన్నది చూపిస్తాను. సో మీలీబగ్స్ ఇలా ఉంటాయి. సో దీన్ని సింపుల్గా ఒక ఓల్డ్ టూత్ బ్రష్ తీసుకుని ఇలాగ బ్రష్ చేసేస్తే అయిపోతుంది. ఇది యాక్చువల్లీ సింప్లెస్ట్ వే మీలీబగ్ కంట్రోల్ చేయాలి అంటే, ఎక్కడ మీలీబగ్ ఉంటే అక్కడ ఇలాగా బ్రష్ పెట్టి ఇలాగా తీసేయచ్చు. జస్ట్ వెట్ బ్రష్, ఆర్ ఇన్ కేస్ మీకు బయో ఎంజైమ్స్ ఏమన్నా ఉంటే, నేనైతే లెమన్ పీల్ బయో ఎంజైమ్ చేస్తాను ఇంట్లో. ఆ బయో ఎంజైమ్లో ఇది డిప్ చేసి ఇలాగ క్లీన్ చేసేస్తా. స్టార్టింగ్ స్టేజ్లో మనం చూసుకుంటే కనుక మీలీబగ్ ఇన్ఫెస్టేషన్ చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. వీడియో చూపించడం కోసం అని చెప్పి నేను ఇది సేవ్ చేసి ఉంచాను వీడియో తీసే వరకు. సో దీన్ని సింపుల్గా మనం ఒక టూత్ బ్రష్లో ఇలాగా క్లీన్ చేసుకోవడమే. ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ప్రివెంటివ్గా మనం కవ్ యూరిన్ ఉంటే కవ్ యూరిన్ ఒక 10 to 15 ml 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసి దీనికి స్ప్రే చేసేసుకోవచ్చు ఈ ప్లాంట్ మొత్తంకి. ఇన్ కేస్ బయో ఎంజైమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆ బయో ఎంజైమ్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఏదైనా సరే డైల్యూషన్లో జీవామృతం కానీ, పంచగవ్య, లేదా బయో ఎంజైమ్ లైక్ లెమన్ పీల్ బయో ఎంజైమ్, అలా ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది ఒక 10 to 15 ml మీరు వాటర్లో 1 లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసేస్తే అది ప్రివెంటివ్గా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం పెస్ట్ అటాక్ అయిన వెంటనే మనం క్లీన్ చేసేసుకోవడం చాలా బెస్ట్ పాలసీ అది. అలాగే ఇది ఆల్మోస్ట్ నాకు 8 to 10 హార్వెస్ట్ తీసాను ఈ గోంగూర చెట్టు. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి ఇలాగ సీడ్స్ కోసం ఇంకా సేవ్ చేసుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు ఉషోదయం ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి.